చూసారు కదా ఫస్ట్ ప్రోమో మాధురి నిద్రపోవడంతో కుక్కలు అరవడంతో కెప్టెన్ ఇమ్మానుయల్ అయితే మాధురికి అయితే పనిష్మెంట్లు ఇచ్చాడు. వీళ్ళిద్దరు జరిగిన కాన్వర్జేషన్ చాలా ఫన్నీ అనిపించింది కదా. మాధురి ఫస్ట్ టైం నిద్రపోవడంతో అయితే అండ్ కెప్టెన్ అయిన ఇమ్మానుయల్ అయితే మాధురికి గుంజులు తీసే పనిష్మెంట్ అయితే ఇచ్చాడు. అండ్ సెకండ్ టైం వాష్రూమ్లో కూడా నిద్రపోయింది మాధురి. అండ్ మళ్ళీ కుక్కలు అరవడంతో ఇమ్మానుయల్ వచ్చి ఇక్కడ కూడా నిద్రపోతావా అక్క అని చెప్పిన వెంటనే బిగ్ బాస్తో మాధురి ఎందుకు బిగ్ బాస్ కుక్కలు అరుస్తున్నాయి నిద్రపోయేటప్పుడు కోకిలు అరిస్తే బాగుంటుంది కదా అని వెంటనే ఇమ్మానుయల్ అయితే కోకిలు అరిస్తే ఇంకెక్కువ సేపు నిద్రపోవడానికి అక్క అనడం అయితే భలే కామెడీ అనిపించింది. మళ్ళీ మూడోసారి బెడ్రూమ్లో నిద్రపోయింది మాధురి. అండ్ కుక్కలు మళ్ళీ అరవడంతో ఇమ్మానుయల్ వచ్చి అండ్ పచ్చిరొడక తినే పనిష్మెంట్ అయితే మాధురికి అయితే ఇచ్చారు. మాధురి నిద్రపోవడం ఫన్నీగా ఇమ్మానుయల్ ఏంటో పనిష్మెంట్లు ఇవ్వడం అయితే భలే కామెడీ అనిపించింది కదా. అండ్ లాస్ట్లో ఎలిమినేషన్ భరణి అండ్ శ్రీజలు అయితే ప్రేక్షకులు ఓటింగ్తో ఒకరైతే హౌస్లో ఉండబోతున్నారు, ఇంకొకరు అయితే హౌస్లోంచి ఎలిమినేట్ అయిపోతున్నారని బిగ్ బాస్ చెప్పాడు. భరణి గారు అయితే హౌస్లో ఉండబోతున్నారు, శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోతుంది. ఇదే జరిగింది అనమాట. ప్రేక్షకులు నిజంగానే శ్రీజకి ఓట్లు తక్కువ వేసి భరణి గారికి ఓట్లు ఎక్కువ వేశారంటే అండ్ పెట్టిందే 2.5 గంటల ఓటింగ్ అండ్ ఒక రోజే పెట్టారు. అండ్ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎవరికైతే తెలిసిందో, ఎవరికైతే శ్రీజ సపోర్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళైతే ఓట్లు వేశారు. భరణి గారు సపోర్ట్ చేద్దాం అనుకున్నారో భరణి గారికి ఓట్లు వేశారు. అండ్ బిగ్ బాస్ ఇష్టం, బిగ్ బాస్ టీం వాళ్ళకి నచ్చిన వాళ్ళని అయితే హౌస్ ఉంచుతారు, నచ్చిన వాళ్ళని అయితే హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ చేస్తున్నారు. ఇంక మనం ఏం చేయలేమన్నమాట. శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. మనకు నచ్చితే బిగ్ బాస్ చూడడం, లేదంటే బిగ్ బాస్ చూడడం మానేయడం, ఇదే మనం చేయగలిగింది. ఇంక మనం మాత్రం ఇంకా ఏమీ చేయలేము. అండ్ ఈ రోజు ప్రోమోని చూసి మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.